చామదుంప పులుసుని మంచిగా వండితే తినే కొద్దీ తినాలనిపిస్తుంది కదా. మీలో ఈ చామదుంప పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పేసేయండి. చామదుంపల్ని మంచిగా క్లీన్ చేసేసి కొంచెం ఉప్పు నీళ్లు పోసి ప్రెషర్ కుక్కర్లో ఒక 3 విజిల్స్ రానిస్తే మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. పైన తొక్కు తీసేసి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పాన్ లో కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక కొంచెం మెంతులు వేసి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు వేసి ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత టొమాటో ముక్కలు అలాగే ఉప్పు పసుపు వేసి టొమాటోని మెత్తగా మగ్గనిచ్చేసేయాలి. ఇప్పుడు కారము చింతపండు పులుసుని వేసుకొని పులుసు బాగా ఉడకనివ్వాలి. కొంచెం తిక్కుగా వచ్చిన తర్వాత చామదుంపల్ని వేసి ఇంకో 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించేస్తే పులుసు అయిపోతుంది. లాస్ట్ లో కొంచెం ఆవాలు మెంతుల పొడిని వేసి ఒక 2 నిమిషాల తర్వాత ఆపేసామనుకోండి కూర ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇంకా ఫైనల్ గా కొంచెం కొత్తిమీర చల్లేసుకోవడమే. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నేనే